ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఒక్కటి గమనించండి. మీరు గ్రూపులుగా ఏర్పడి ఆ పార్టీ ఈ పార్టీ అని కొట్లాటలకు దిగుతున్నారు. మీరు మీ కుటుంబాలని దూరం చేసుకోవద్దు. మీరు ఆర్థికంగా నష్టపోవద్దు. మీ అభిప్రాయాలు ఉంటే మీరు ఓటేసుకోండి. ఎవరి పార్టీ వాళ్ళకి అభిమానం ఉంటే వేసుకోండి, కానీ గొడవలకొద్దు. ఈ గొడవల వల్ల ఆర్థికంగా నష్టపోతాం. అదొక్కటి గమనించండి. మీరు మైకం మత్తులో గొడవలకు పోయి మీరు ఇలా దెబ్బతినవద్దు. ఆర్థికంగా క్షీణించిపోతారు. కనుక నాయకులు, ఏ పార్టీ నాయకులైనా రెచ్చగొడతారు, తప్పించుకొని పోతారు, ఇతర రాష్ట్రాలు పారిపోతారు. వాళ్ళ నైజం. ధనవంతులు పేదోళ్ళని రెచ్చగొట్టి గొడవలు సృష్టించి ఆ గొడవలు దారుణ పరిస్థితులకి వస్తే ఇప్పుడు కాన్ రాకుండా వెళ్ళిపోతారు. వాళ్ళని అరెస్ట్ చేస్తారనో, వాళ్ళ కేసులో ఉండకూడదనో ఇలా చేస్తారు. మరి మీరెందుకు తెలుసుకోవటం లేదు? పార్టీలు వస్తాయి, పోతాయి. రెండు పార్టీలు నిలబడితే ఎవరొకరు గెలుస్తారు. ఒకరిగా గెలిచేది, ఇద్దరు గెలవరు. మీ అభిప్రాయాలు ఎటువంటి అటు వేసుకోండి ఓట్లు, కానీ ఆర్థికంగా నష్టపోవద్దు. నష్టపోతే మీ కుటుంబాలు దెబ్బతింటాయి. ఇట్లా గొడవలు పడి, కేసులు పడి కొన్ని వేల గ్రామాలు ఈరోజు వాళ్ళకి తెలిసి వస్తుంది. బొప్పులు గట్టిని వాళ్ళ పరిస్థితులు ఆర్థికంగా క్షీణించి సమాజంలో కేసులు ఉండడని చిన్నతనంగా చూస్తూ రకరకాలుగా చిన్న చూపులు చూస్తుంటారు. కానీ ఎందుకు ఈ పరిస్థితి? ఓటేసారుగా, ఏదో పార్టీ వస్తుంది, పరిపాలనలోకి వస్తారు, పరిపాలన చేస్తారు. కానీ మీరెందుకు గొడవలు పడుతున్నారు? బాంబులు, కర్రలు, రాళ్ళు, ఇనపరాళ్ళు, కత్తులు, ఏట కొడవళ్ళు, ఇలా ఎందుకు? మీరు ఒక్కసారి ఆలోచించరా? మానవత్వం లేదా మీ దగ్గర? మీరు అన్నం తినేటప్పుడు ఒక్కసారిగా ఆలోచన, మంచి ఆలోచన రాదా? ఇప్పుడు మందు దాగి మైకంతో ఎవడు రమ్మంటాడో గొడవలకు పోదామని ఆలోచిస్తారా? అది మానవత్వం కాదు. మానవత్వం, మనిషి అనేది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈ గొడవలు? ఎవరి కోసం? ధనవంతుల కోసమా? వాళ్ళని అందలాలు ఎక్కించటానికా? వాళ్ళకున్న ధనం చాలదా? దేనికి? మీ అభిప్రాయాలు ఉంటే మీరు వేసుకోండి. ఎవరి పార్టీ ఉంటే ఆ పార్టీకి వేసుకోండి. అది ఎవరు కాదనరు. వాక్ స్వాతంత్రం. ఈ వాక్ స్వాతంత్రం ప్రజాస్వామ్యంలో మీరు ఓటుని, మీ అభిప్రాయం ఎటుంటే అటు వేసుకోండి. అది ఎవరు కాదనరు. కానీ ఇలాంటి గొడవలు ఎందుకు పడుతున్నారు? దీనివల్ల ఏమొస్తుంది మీకు? ఆర్థికంగా నష్టపోతున్నారు, కుటుంబాలకు దూరం అవుతున్నారు, జైల్లో మొగ్గుతారు, శారీరకంగా కుషించి దెబ్బతింటారు. ఇలాంటివన్నీ ఉన్నాయని మీకు తెలియదా? కనీసం ఒక్కసారి అయినా గుర్తుకు రాదా? ఏమిటి పరిస్థితి? ఎవరి కోసం? ధనవంతుల కోసం మీరు పోరాటం చేసేది, గొడవలు పడేది? ఒక్కసారి ఆలోచించండి. ఓటు ఉంటే మీ అభిప్రాయం ప్రకారం మీరు వేసుకోండి. ఎవరు కాదనరు. రెండు పార్టీలు పోటీ చేస్తే రెండు గెలుస్తాయా? ఒక్కటే గెలిచేది. అది ప్రజాభిప్రాయం, ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి అభిమానం అంటే వాళ్ళకి వేసుకోండి. వచ్చిన వాళ్ళు పరిపాలన చేస్తారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడైనా మేలుకోండి. గ్రామాల్లో సోదరభావంతో మెలగండి. కక్షల కార్యక్రమాన్ని వేడండి. ఒక్కసారి ఆలోచించండి. మనం ఇలా గొడవలు పడితే ఎవరు మన వెనక రారు,
మన మనకు తోడుగా ఉండరు. మనల్ని జైల్లో పెడతారు. మనం అగసాట్లు మనం పడాలి, మనం మగ్గాలి. కానీ ఒక్కసారి ఆలోచించి మానవత్వాన్ని చాటండి. మనిషిగా మానవత్వంగా మెలగండి. గ్రామాల్లో సోదరభావంతో మెలగండి. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. 5 ఏళ్ళకోసారి ఈ తంతు జరుగుతూనే ఉంది కదా. బ్రిటిష్ వాడు ఉన్నంతకాలం బానిసలుగా, వాడి కింద బానిసలుగా బతికారు. మరి ప్రజాస్వామ్యం అనే ముసుగులో మీరు గ్రూపులుగా నిలబడి కొట్లాడుకొని ఎలా బతుకుతారా? ఇది బతికేనా? ఇది బతుకు కాదు. బతకాలంటే సోదరభావంగా మెలగండి. గ్రామాల్లో ఎవరి పార్టీకి అభిమానంతో వేసుకోండి. ఎవరు ఒకరు వస్తారు, పరిపాలన చేస్తారు. అంతేగాని ఎలాంటి దురాఘాతాలకు, దుర్మార్గాలకు ఒడికట్టకండి. ఒక్కసారి ఆలోచించండి. ప్రజలారా మేల్కోండి. ప్రజలారా మేల్కోండి. మీరు చేస్తున్న పని మంచిదో చెడు ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఎటుపోతుంది ఈ రాష్ట్రం అని ఒక్కసారి ఆలోచించండి.